ఎంపీల వరకు పోయినప్పుడు మనకు రిజర్వేషన్ లేక స్వతంత్రం వచ్చిన వాటి నుండి ఇప్పటి వరకు బీసీఏలో ఉన్న కులాల చాకలి మంగలి ఒడ్డెర కాటిపాపల కానీ ఇటువంటి మనం ఒక 50 జాతుల వారి నుండి ప్రతి సాధారణ ఎలక్షన్లో బీసీఏ శాతం 7% ఉన్నప్పటికీ మన బీసీఏ ప్రకారంగా చూసుకుంటే 119 నియోజకవర్గాల నుండి 8 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కావాల్సిన అవసరం ఉంది. కానీ పాలకులు మన అందరి పక్కన పెట్టి మన యొక్క సీట్లను ఆర్థికంగా ఉన్నవారికి కేటాయిస్తూ ఉన్నారు. అది ఇప్పటికైనా మనందరం దాన్ని వ్యతిరేకిస్తూ ఇలాంటి సమావేశాల ద్వారా మన హక్కుల సాధన కొరకు కృషి చేయాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ మహాసభలు నిర్వహించడం జరుగుతున్నది. మనం ఈ రాష్ట్రంలో ఎస్సీలుగా ఉన్నట్లయితే ఎందరో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మినిస్టర్గా ఉండేవారం. ఇప్పుడు ఉన్న 18 రాష్ట్రాల్లో వేదికపై ఉన్న పెద్దలు చెప్తారు ఎందరు మినిస్టర్లు ఎమ్మెల్యే ఉన్నారని కూలకుశ నిర్వహిస్తారు. అదేవిధంగా మన జనగామ జిల్లాకు చాకలేలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని మనం ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నాం. దాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేసే విధంగా మనకు ప్రభుత్వానికి రజాకు ముఖ్య సారథిగా మహిళా యూనివర్సిటీకి కోటి మహిళా యూనివర్సిటీకి చాకలేలమ్మ నామకరణం చేసినటువంటి నామకరణానికి వారధిగా నిలిచినటువంటి పెద్దలు ప్రొఫెసర్ కంచె ఐలయ్య సార్ గారికి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి, ప్రతి ఒక్కరికి కూడా అందులో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వేదిక ద్వారా మేమందరం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు వారి ప్రభుత్వంలో చాకలేలమ్మ పాఠ్యాంశ